మీకు మంత్లీ వచ్చేసి కొంత అమౌంట్ ఇస్తా అని చెప్తున్నారు. వీళ్ళు స్టార్టింగ్ 8,000 నుంచి అలా ఇస్తానంటున్నారు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్లు టెక్. సో ఇవాల్టి మన వీడియోలో ఏంటంటే మనీ ఎర్నింగ్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పట్లేదు, ముందే చెప్తున్నాను. సో మీరు థంబ్నెయిల్ చూసి తప్పుగా అయితే అనుకోవద్దు. క్లిక్ చేసి ఈ వీడియో చూస్తారని మాత్రమే నేనైతే థంబ్నెయిల్ పెట్టాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనీ ఎర్నింగ్ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి వీడియోస్. ఇలాంటి స్కామ్ గురించి అయితే నేను ఈ వీడియో చెప్పబోతున్నాను. సో ఆ స్కామ్లో చాలామంది మోసపోయారు. నా ఫ్రెండ్స్లోనే దాదాపు 10-15 మంది అయితే ఈ స్కామ్లో మోసపోయారు అనమాట. చిన్న స్కామ్ అయినా సరే చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఇది. సో మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే ముందే చెప్తున్నాను, లాస్ట్లో ఏం చెప్పలేదు మీకు, ముందే చెప్తున్నాను, వినండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. సో టాపిక్లోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో గైస్, ఇంక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. విషయానికి వస్తే మనం యూట్యూబ్లో పదే సెర్చ్ చేసేది, ఎక్కువగా సెర్చ్ చేసే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. చాలామంది స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, చాలామంది పార్ట్ టైం జాబ్స్ చేద్దామని చెప్పి, ఇంట్లో ఉండి వర్క్ చేసుకుందామని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చాలామంది వెతుకుతున్నారు యూట్యూబ్లో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి స్టూడెంట్స్ని, హౌస్ వైఫ్స్ని వీళ్ళైతే టార్గెట్ చేస్తున్నారు. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఒకటి ఇస్తాము, మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీ వాట్సాప్ స్టేటస్లో మా కంపెనీ పోస్టర్ అనేది మీరు స్టేటస్గా పెట్టాలి. రోజుకి 2 స్టేటస్ పెట్టాలి. మీకు మంత్లీ వచ్చేసి కొంత అమౌంట్ ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళు స్టార్టింగ్ 8,000 నుంచి అలా ఇస్తానంటున్నారు. కాబట్టి మీరు 700 మాకు పే చేయాలి, మీకు ఐడి క్రియేట్ అవ్వాలి, మీకు మేము వర్క్ అలాట్ చేయాలంటే అని చెప్పి మన దగ్గర అమౌంట్ అయితే తీసుకుంటున్నారు, 700 రూపీస్. సో 700 రూపీస్ తీసుకొని కొంతమంది దగ్గర 700 తీసుకుంటున్నారు, కొంతమంది 900, కొంతమంది 1200 అలా అయితే చెప్పారు నాకు. మనకి వర్క్ అలాట్ చేయాలంటే మనమైతే అమౌంట్ ఫస్ట్ పే చేయాలి. ఓకేనా? సో ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి. సో డైలీ 2 పోస్టులు అయితే మనకి వాట్సాప్కి పెట్టడం జరుగుతుంది. ఆ వాట్సాప్ స్టేటస్లో మనం వాళ్ళ 2 పోస్ట్ అనేది మన స్టేటస్ ఎంతసేపు అయితే ఉంటుందో 1 డే పూర్తిగా ఉంటుంది కదా. సో ఆ 1 డే మొత్తం వాళ్ళ స్టేటస్సే మన వాట్సాప్ స్టేటస్లో ఉండాలి. ఓకేనా? మినిమం 6 to 6, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉండాలి వాళ్ళ పోస్ట్ అనేది. సో అప్పుడే వీళ్ళు ఆ డే అనేది వీళ్ళకి కౌంట్ అవుతుంది. సో సరే, ఓకే, వీళ్ళు 30 days అలా చేశారనుకోండి, అమౌంట్ ఇస్తామని చెప్పారు. ఓకేనా? సో 30 days అయిపోయింది. 30 days 2 పోస్టుల వరకు వీళ్ళు పెట్టేశారు. సో నెక్స్ట్ శాలరీ ఎదురా అంటే లేదు, శాలరీ లేదు, మళ్ళీ ఇంకొక మంత్ చేయాలంట. 2 months కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పి చెప్తారు. ఓకేనా? 2 months, సెకండ్ మంత్ కూడా చేస్తారు, సెకండ్ మంత్ కూడా శాలరీ ఉండదు. ఇలా చేస్తే వాళ్ళకి ప్రాఫిట్ ఏంది బబ్లు అంటే, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మన నుంచి వాళ్ళకి 700 రూపీస్ వెళ్తాయి. ఓకేనా? 700 కానీ, అది 900 కానీ, 1200 కానీ, మన నుంచి ఒక అమౌంట్ అనేది వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఫస్ట్ పాయింట్, వాళ్ళ పోస్టులు మనకు పెట్టి వాళ్ళ బిజినెస్ అయితే పెంచుకుంటారు. ఓకేనా? అది సొంత బిజినెస్ వాళ్ళదైతే. లేదంటే వాళ్ళు కొంతమంది దగ్గర నుంచి, అంటే ఫర్ సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది? ఒక బిజినెస్ని ప్రమోట్ చేయడం, అంటే యాడ్స్ రూపంలో కానీ ఎలాగైనా కానీ అది మార్కెట్లోకి తీసుకువెళ్ళడం. ఇలా మార్కెట్లోకి తీసుకువెళ్ళే విషయంలో వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పోస్టులు 2 కాడికి చేసేసి ఆ పోస్టులు అనేది వీళ్ళ స్టేటస్లో పెట్టేస్తారు. వాళ్ళకి ఏం చేయాలి, ఎలాగైనా మార్కెటింగ్ చేయాలి, ఆ ప్రొడక్ట్ కానీ ఆ కంపెనీని కానీ మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి. కాబట్టి వీళ్ళు ఇలా చేస్తే అటు క్లయింట్ నుంచి అమౌంట్ వస్తాయి, ఇటు మన నుంచి అమౌంట్ వస్తాయి. మధ్యలో బకరా దేవుడు మనమే కదా. నేను ట్రై చేశాను, ఒక 10 days మాత్రం ట్రై చేశాను, తర్వాత అయితే నేను పెట్టలేదు అనుకోండి. సో ఆ 10 days కూడా నాకు చిరాకు అనిపించింది. మన స్టేటస్లో మనమే పెట్టుకోం, వాడిది ఎవరిదో స్టేటస్ మనం పెట్టాలంటే చాలా చిరాకేసింది. నేనైతే ఆపేశాను. సో ఆపేసిన తర్వాత కొన్నాళ్ళకి నేను బయట కనుక్కున్నాను మా ఫ్రెండ్స్ని. సో ఇలా జరుగుతుందంటే వాళ్ళకి వచ్చినాయి అంటే ఇలా వాళ్ళు కూడా చేశారు. నేను అడిగేదాకా వాళ్ళు చెప్పలేదు, తర్వాత చెప్పారు. సో ఇలా జరిగిన తర్వాత నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. ఒక్కరికి కాదు, దాదాపు 10-15 మందికి ఇలా జరిగింది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఊరికే డబ్బులు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వద్దు, ఎందుకంటే మనం జాబ్ చేస్తున్నాం, వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వాలి, మనం వాళ్ళకి ఇచ్చేది ఏంది? వద్దు. అసలు మనం స్టార్టింగ్ డబ్బులు కట్టే జాబ్ ఏదైనా మనకు వద్దు అసలు. ఓకేనా? ఈ మధ్య చాలా ట్రెండింగ్లో అవుతుంది పెన్సిల్ ప్యాకింగ్ స్కామ్ అంట. సో ఇది ఒకటి. కొన్ని పేపర్లో కూడా కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఫేక్ వస్తున్నాయి.
కుదిరితే వాటిని కూడా వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఆ వీడియోస్ అయితే చేస్తాను. ఎందుకంటే చాలా వీడియోస్ మన ఛానల్లో స్కామ్ గురించే ఉన్నాయి. సో స్కామ్ గురించే మొత్తం చేసుకుంటూ పోతే మన ఛానల్ అంతా నిండిపోతుందన్నమాట. సో చూడండి, మీకు ఇవే కావాలి అనుకుంటే, జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే నేను ఇవి కూడా వదిలిపెట్టాను, వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. సో గైస్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. కింద కామెంట్ కూడా చేయండి, నేను తెలుసుకుంటాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీకు. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో గైస్, ఇంకో మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బబ్లు ఫ్రమ్ బబ్లు టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.